ఇక్కడ ఏం మాట్లాడారో ఇప్పుడు అక్కడ కూడా అదే మొదలు పెట్టారని చాలా మంది తెలంగాణలో ఏ విధంగా అయితే మాట్లాడారు. తెలంగాణలో ఏ రకమైన యాస ఉందో అక్కడ తెలంగాణ యాస మారింది అంతే. ఇక్కడ యాస అది మిగిలిందంతా కూడా ముక్కును బట్టి టపటపటపో కొట్టడం రావడమే. ఇప్పుడు ఈరోజు కూడా ఐ థింక్ అప్పుడే సీఎం అని కేకలు అరుపులు మొదలుపెట్టారు. అంటే ఏదో పాత్రలోకి వచ్చి ఇది చేసిన ప్రయత్నం ఉంది తప్ప ఒక సిన్సియారిటీ అవి ఉంటే ఇక్కడ ఉండేది. నిజంగా ఆమె చెప్పి ఇంకా ఎవరు మర్చిపోలేగా. లేటెస్ట్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయిగా. మొన్నటి వరకు ఇక్కడ కాంగ్రెస్ని తిట్టారు. కొన్ని ఎలక్షన్లో మనసు మార్చుకున్నారన్నా కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా సర్వీసెస్ ఎందుకు వాడుకోలేదు తెలంగాణలో? ఎందుకు ఇక్కడ నుంచి పక్కన పెట్టారు? ఈరోజు ఎందుకు ఏపీ అప్పచెప్పారు? కొన్ని కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాగానే అసలు నిలబడే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేకపోయింది ఏపీలో? ఎందుకు ప్రజలు చీత్కరించి రిజెక్ట్ చేశారు? వాళ్ళకు కాంగ్రెస్ 14 తర్వాత 19లో అసలు పట్టించుకొని ఆ నేషనల్ సెంట్రల్ లీడర్షిప్ ఇప్పుడు హఠాత్తుగా షెడ్యూల్లో మనం పంపి రివైవ్ చేసి 24 ఎలక్షన్స్ నెల రోజులు ఎన్నికలు అనగా ఏం చేయాలని పంపారు. అక్కడ క్లియర్ అజెండా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడాలి. అటు బీజేపీ పొత్తు కోసం పురంధేశ్వరి ఆమె అక్కడి నుంచి ట్రై చేస్తున్నారు. సో బీజేపీ కలిసి పొత్తు ఉంది టీడీపీకి అన్నంతవల్ల నష్టం లేకపోగా ఆయనకు లాభం. పైగా ఆయన భయం ఏంటంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని తనే ఎంకరేజ్ చేశాడు. ఎందుకంటే ఫ్లైట్ సీఎం రమేష్ ఫ్లైట్లో వచ్చింది. ఆ బీటెక్ రవి అక్కడ కలిశాడు కడపలో ఆమె భర్తను అనిల్ గారిని. అండ్ బ్యాక్గ్రౌండ్ వెనకంతా వీళ్ళే సపోర్ట్ ఇస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు. ఇది చూసి ఎక్కడ కాంగ్రెస్ను రివైవ్ చేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నాడని తెలిసి ఎక్కడ బీజేపీ కోపం వస్తుంది అని ఆయన భయపడి మా రామ మందిరం దానికి కూడా పోతున్నారని అన్నాడు. పోతున్నాడు లేదు తెలియదు కానీ వాళ్ళకు ఒక పక్క వాళ్ళతో పొత్తు కెట్టని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ మొత్తం దీంట్లో క్లియర్గా కనపడుతున్న అజెండా కానీ ఈ మొత్తం దీంట్లో ఈమెను షర్మిలమ్మను ఒక పావులాగా వాడుకొని ఆమె ఎందుకు అట్లా వాడబడడానికి ఇష్టపడుతున్నారు అంటే వేరే ఏం కనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో తెలియని ఈర్ష్య కానీ ఇంకొకటి పెంచుకున్నారా తెలియట్లే. కానీ లేకపోతే ఈరోజు సడన్గా అక్కడ వచ్చేసి తండ్రి ఆశయాలు లేదా రాహుల్ గాంధీ ప్రధానం చేయడం ఏ నోటితో అయితే ఇంతకుముందు మా తండ్రి పేరు ఛార్జ్షీట్లో చేర్చిన పార్టీ అని తిట్టిన షర్మిలమ్మ ఆ రోజు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిన ముగ్గురులో ఈమె ఉన్నారు. లాస్ట్ కలిసినప్పుడు ఆ రోజు ఆమె కోల్డ్గా ఉన్నారని ఈమె రియాక్ట్ అయ్యారు. సోనియా గాంధీ గారు చాలా కోల్డ్గా రిజిడ్గా కఠినంగా బిహేవ్ చేశారు. ఏది ఓదార్పు దీనికి పోవాలనుకున్నప్పుడు అతను అలవ్ చేయకపోవడం మీద ఇవన్నీ రీసెంట్ హిస్టరీని అందరికీ తెలిసినవే. సో వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది చాలా ఉంది ఆమె వెళ్ళాలనుకున్నా. బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు ఏం లేదు. కానీ వెళ్ళి లేని దానికి సంబంధించి ఆ ప్లాట్ఫామ్ మీద ఆ పార్టీ లేని పార్టీకి ఆమె అధ్యక్షురాలుగా వచ్చి ఉన్న ఏదైనా సింపతినో లేదా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం ఇది ఎవరికి ఉపయోగపడతాయంటే చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఆయన దీని వెనక ఆయన ఉన్నాడనేది క్లియర్గా వెనక 2-3 రోజుల తర్వాత ఐ థింక్ రేపు పబ్లిక్ మొబిలైజేషన్ తీసుకురావాలన్నా లేదా ఆమె వెనకబడిపోయే దాంట్లో అయినా మొత్తానికి చంద్రబాబు నాయుడు ప్రెజెన్స్ లేదా ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన కావాల్సిన వాళ్ళు దాంట్లో ఉంటారనేది ఐ థింక్ యూ విల్ సీ కమింగ్ డేస్లో కనపడుతుంది. బాధ ఒక్కటే ఏంటంటే ఇంత బ్రహ్మాండమైన రాజశేఖర రెడ్డి గారిని ఇంకా చరిత్ర మరవలేనంతగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిపారు ఆయన మరణానంతరం. ఆయన మరణానంతరం ఈరోజు సజీవంగా ఇంకా 100 ఏళ్ళైనా అది తరిగిపోకుండా తన పేరుతో పాటు తండ్రి పేరు జగన్మోహన్ రెడ్డి గారు నిలపగలిగారు ఈ 5 ఏళ్ల పాలనలో. అంత బ్రహ్మాండమైన దీన్ని ఒక రోడ్డు మీద పడి ఆ కుటుంబం గురించి డిస్కస్ చేయాల్సి రావడమో ఇంకోటో వాళ్ళు వేసే దీనిలో తట్టుకోవాల్సి రావడం ఇది బాధాకరం. అది అందరికీ మేము బాధపడుతున్నాం కూడా దానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఉందని చెప్తున్నారు. 3 రాజధానులు అని చెప్పారు. ఇప్పుడు ఏ ఒక్కదాన్ని కూడా అవన్నీ టీడీపీ రోజు మాట్లాడుతున్నవే అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఎలాంటి పురోగతి లేదు. అది వాటి గురించి ఎందుకు ఇది కాబట్టి రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమేమంటున్నారు లేదా ఇంకో పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏమంటున్నారు అవే డైలాగులు ఏమంటున్నారు. వాటి గురించి ఇచ్చే అందులో లేని పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రిప్లై ఇవ్వాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదు. ఇది కూడా కేవలం షర్మిలమ్మ కాబట్టి ఈరోజే వచ్చారు కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటిది రావడమే అన్న మీద ఇట్లవుతుంది. కొన్ని అన్నం చూపాల్సిన అసలు రాజకీయాలు ఏముంది అన్న చెల్లెలు వేరు లేరా కానీ ఏ బేసిస్ మీద
ఎవరితో ఉన్నారు, ఎక్కడొచ్చారు, ఏం స్టడీ చేశారు, రాష్ట్రం గురించి ఏం చదివారు, తెలంగాణలో మరి ఇన్నాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుతూ వచ్చారా, లేక ఈ 10 రోజుల్లో చదివేసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారా? తనకున్న ఆ వైఎస్ అనే పేరు, ఆ పేరు ఆ కుటుంబం నుంచి వచ్చా అని చెప్పి దాన్ని వాడుకొని దాన్ని దుర్వినియోగం చేసి ఈ రకంగా ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఇది చేస్తున్నారు. అండ్ షీఈ్ మేకింగ్ ఫూల్ ఆఫ్ హర్ సెల్ఫ్ ఇవి చేయడం ద్వారా అని గట్టిగా ఫీల్ అవుతూ ఆ కన్ఫ్యూజన్కి అవకాశం లేదు, ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదని చెప్తూ ఎవరు కావట్లేదని కూడా మేము బలంగా విశ్వసిస్తున్నామని చెప్తున్నాను.